హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మంచి నోటిఫికేషన్ ఇది. కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుండి సెలక్షన్ ఆఫ్ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వర్క్ కోసం వాళ్ళు అప్లికేషన్ కాల్ ఫార్వర్డ్ చేశారు. సో మనం ఒకసారి డీటెయిల్స్తో చూద్దాం. సో కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ engage in business and of stock broking and depository participants invites application from the eligible candidates for selection for the trainee administration office work in various departments like retail dealing, customer care, KYC, IT, bank office at Mumbai corporate office. So eligible candidates are requested to apply in prescribed application available in our company website www.kenmoney.in. సో ఈ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి సైన్ చేసిన తర్వాత application@kenmoney.in వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. సో ప్లీజ్ రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ యువర్ ఎలిజిబిలిటీ బిఫోర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్. సో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం, మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమి ఇచ్చారు, సో మనం ఎలిజిబుల్ కాదని చూద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ హియర్. ఈవెంట్ ద లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ త్రూ మెయిల్ ద్వారానే పంపాలి, ఎటువంటి ఫీజు మనకు లేదు ఇక్కడ. 17th October 2025 till 6 PM. ఇక్కడ నోట్స్ ఇచ్చారు మనకు. ఫర్ ఆల్ ద అబౌట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వర్క్ పోస్ట్ ద క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే కంప్యూటర్ మంచిగా నాకు వచ్చు అనే వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నోట్ నెంబర్ 2 చూడండి. ఫర్ క్యాండిడేట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్దర్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి కన్సిడర్డ్ టు ఎక్స్టెండ్ ఆఫ్ their work experience subject to a maximum of 10 years to all categories of candidates, provided such candidates submit satisfactory proof of relevant work experience. అంటే మీకు క్యాపిటల్ మార్కెట్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేస్తే ఆ అన్ని కేటగిరీ వాళ్ళకు ఒక 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు జనరల్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూద్దాం. ఏజ్ క్రైటీరియా మినిమం 20 years, మ్యాక్సిమం 30 years. సో 30 years ఉన్నప్పటికీ 34-35 years ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏమిటంటే క్యాపిటల్ మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీరు ఉండాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ 4th one, దిస్ ఎంగేజ్మెంట్ ఇన్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ హ్యాస్ ఎ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వర్క్ shall not be entitled or constructed as employment in Canara Bank Securities Limited. Canara Bank and his hence shall not have any claim whatever so against the company Canara Bank. అంటే మీకు ఇది పర్మనెంట్ ఉద్యోగాలు కాదండి, టెంపరీగానే వాళ్ళు తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ అవసరం బట్టి వాళ్ళు మిమ్మల్ని ఆ పొజిషన్లో ఉండొచ్చు లేదా పంపడం జరుగుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా చదివి అప్లై చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు విత్డ్రా దిస్ అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ డీటెయిల్స్ చూద్దాం. ఆల్ ద ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏజ్ షెల్ బి కంప్లీటెడ్ యాజ్ ఆన్ 31st August. 31st August వరకు ఈ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వర్క్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండాలి. We are seeking highly motivated and competitive candidates to join our team అని ఇచ్చారు జాబ్ ప్రొఫైల్లో. వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి. క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ విల్ బి ప్రిఫర్డ్ యాజ్ ఫ్రెషర్స్ కెన్ అప్లై. వాళ్ళకు ఫస్ట్ క్యాపిటల్ మార్కెట్ ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రెషర్స్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ పోస్టింగ్ కార్పొరేట్ ఆఫీస్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ బాంబేలో ఉంటుంది మనకు పోస్టింగ్. దెన్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ బెంగళూరులో ఉంటుంది. సో మనకి ఎంత ఇస్తున్నారు, మనకు శాలరీ ఎంత ఇస్తారు మరి ఏందని చూద్దాం. ఇక్కడ కంపెన్సేషన్ ఫిక్స్డ్ స్టైపాండ్ ఆఫ్ ₹22,000 per month అండ్ వేరియబుల్ పే ఆఫ్ 2,000 బేస్డ్ ఆన్ సాటిస్ఫాక్టరీ మంత్లీ పర్ఫార్మెన్స్. మీ మంత్లీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు ₹2,000 పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 22,000 అని ఇచ్చారు. సో మనం ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై? Candidates are requested to read the content of the advertisement and ensure their eligibility before applying. Candidates have to mail the duly filled and signed application published on website application@kenmoney.in. ఈ పోర్టల్కి మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ her father, husband, etc. should be spelled correctly in the application as it appears in the certificate's mark sheet. మార్క్ షీట్లో మీ హస్బెండ్ పేరు కానీ మీ ఫాదర్ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా జాగ్రత్తగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దెన్ క్యాండిడేట్ షుడ్ టేక్ అట్మోస్ట్ కేర్ టు ఫర్నిష్ ద కరెక్ట్ డీటెయిల్స్ వైల్ ఫిల్లింగ్ ఇన్ అప్లికేషన్.
ఓకే. అప్లికేషన్ ఫిల్అప్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా మీరు ఆ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. లేదా ఎక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు అప్లై చేస్తున్న అప్లికేషన్ ఫామ్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ రెజ్యూమ్ should be self-attested and send while filling in the application. Submission of any document without self-attestation will be considered invalid and the application will be rejected. మీ డాక్యుమెంట్స్ రెజ్యూమ్తో సహా అన్నిటికీ సెల్ఫ్ అటెస్టేషన్ మీరు చేసి, అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఆ డాక్యుమెంట్ పైన మీరే సైన్ చేసి మీరు పంపాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్లో పైన సెల్ఫ్ అటెస్టేషన్ లేకపోతే మాత్రం అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెసెసరీ అటాచ్మెంట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్లో మీరు ఏం పంపాలి, ఆఫ్లైన్లో ఏం పంపాలి చూద్దాం. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి అటాచ్ టు ది అప్లికేషన్ వైల్ సెండింగ్ ద మెయిల్. బర్త్ సర్టిఫికేట్ అంటే మనకి ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ బర్త్, అప్డేటెడ్ రెజ్యూమ్, కాపీస్ ఆఫ్ ది మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఎస్ఎల్సి, ఓకే, పియూసీ 10+2 ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్. అంటే 10th క్లాస్ నుండి పైకి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ అట్లా ఉన్న విద్యార్థులు మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఫిల్అప్ చేయండి. ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇంకా మీరు ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా ప్రాసెస్ చేస్తే ఆ స్కిల్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయాల్సి పంపాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 17th October 2025 till 6 PM ఓన్లీ. ఓకే, సాయంత్రం 6 గంటల వరకు ఈ అప్లికేషన్ క్లోజ్ అవుతాయి. ద కంపెనీ షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేచర్ ఫర్ నాన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. ద అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ విల్ నాట్ బి ఎంటర్టైన్. లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్ వచ్చిన వాళ్ళు తీసుకోరు. సో కాల్ లెటర్ చూద్దాం ఏ విధంగా పంపిస్తారు. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ విల్ బి ఇంటర్వ్యూడ్ ఆన్లైన్ లేదా ఫిజికల్గా మీకు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. క్యాండిడేట్స్ విల్ బి గివెన్ ప్రియర్ ఇంటిమేషన్ అబౌట్ డేట్, టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ on the email ID provided by them in their application. So request for sending to different email ID subsequently will not be entertained. ఓకే, మీరు మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మెయిల్ ఐడి మీరు మెన్షన్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ, టైం అనేది మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. కంపెనీ విల్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లేట్ రిసీట్, నాన్ రిసీట్ ఆఫ్ కాల్ లెటర్, ఎనీ కమ్యూనికేషన్ ఈమెయిల్ డ్యూ టు టెక్నికల్ రీజన్ ఆర్ వాట్స్ ఎవర్ టు ద క్యాండిడేట్స్. కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు ఈమెయిల్లో డిలే కావడం కానీ ఇట్లా. అంటే ఇవాళ రేపు అవుతుందంటే మెయిల్ మనకు మొత్తం ఫుల్ అయిపోతుంది ఫోన్, దాని ద్వారా మెయిల్ రావడం లేదు. సో వీలైతే మీరు డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసే ప్రయత్నం చేయండి, పనికిరాని డేటా. సో అప్పుడు మీకు వస్తుంది. సో ఇది అండి మనకు కెనరా బ్యాంక్ నుండి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా చూడండి. క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ది అప్లికేషన్ ఫామ్ ప్రొవైడెడ్ ఇన్ ద కంపెనీస్ వెబ్సైట్ ఓన్లీ. కంపెనీ వెబ్సైట్లో ఉన్న ఫామ్ తోటే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వివర్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేసి మీరు చూడవచ్చు. సో ఇదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, అట్లీస్ట్ ఒక 100 likes మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీడియోకి. ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.